హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఎండటాకు పులుసు కూర. దీనికోసం ఎగ్స్ని బాయిల్ చేసుకొని, అలాగే టమాటా పేస్ట్ చేసుకొని, చింతపండు ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టి రసం తీసుకొని పెట్టుకోవాలి. పాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక దీనిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కాస్త వేగనివ్వాలి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడయ్యాక దీనిలోనే మనం పొట్టు తీసిన బాయిల్ చేసిన ఎగ్స్ని వేసుకొని దానిలోనే కొంచెం మనం కలర్ కోసం అని కాస్త పసుపుని వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్ అనేది వచ్చేంత వరకు కూడా మనం అలా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోనే కొంచెం పోపు దినుసులను వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. కాస్త ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కాస్త రెడ్ కలర్గా వచ్చేంత వరకు కూడా మనం వేసుకోవాలి. తర్వాత దీనిలోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంటాయి కదా, ఒక 4 to 5 వరకు టమాటాలని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడాను మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఆయిల్ సపరేట్ అయిందండి, అంటే ఇది కాస్త వేగినట్టేని. ఈ టైంలోనే కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఈ సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకుందాం. కొంచెం దానిలోనే కాస్త పసుపును వేసుకుంటున్నాను. పసుపు వేగినాక మనం కారం ఎంత తింటామో దానికి సరిపడినంత నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోనే మనం వన్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలోనే మనం గరం మసాలా పొడిని ఒక 1.5 స్పూన్ వరకు నేను వేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత కాస్త మిక్స్ చేసుకోవాలండి. అడుగు పట్టకుండా బాగా అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మసాలాలన్నీ వేసాం కాబట్టి అడుగు పట్టే అవకాశం ఉంది. తర్వాత దీంట్లోనే మనం ఆల్రెడీ చింతపండుని పేస్ట్ చేసి రసాన్ని తీసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇంకా కొంచెం చప్పగా తినేవాళ్ళు కాస్త కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరగనివ్వాలి. మరిగే టైంలోనే కొంచెం ఈ ఎగ్స్ని వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇది ఒక 5 to 10 మినిట్స్ వరకు కాస్త చిక్కపడేంత వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ చిక్కబడింది. కాస్త మరి కొంచెం చిక్కబడాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నా వీడియో కానీ లైక్ అయినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఎంత పుల్లగా ఆంధ్ర స్టైల్ పుల్లని ఎగ్ పులుసు కూర మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.